వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ. ఈరోజు వీడియోలో ఏపీ డిఎస్సిలో వచ్చే బోధనా పద్ధతులు, బోధనాభ్యసన ప్రక్రియల నిర్వహణ, వీటిలో నుండి ప్రీవియస్ పేపర్స్లో వచ్చిన ముఖ్యమైన ప్రశ్న జవాబులు తెలుసుకుందాం. ముందుగా, ఒక తరగతిలోని విద్యార్థి అదే తరగతిలోని విద్యార్థులకు బోధించడాన్ని ఇలా అంటాము: సమవయస్కుల బోధన. పద్యబోధనలో పద్యబోధన పరమ లక్ష్యం రసానుభూతిని పొందడం. ఉపాధ్యాయుడికి ఉండవలసిన ముఖ్య లక్షణం రసాస్వాదన శక్తి. నన్నయ ఆంధ్ర శబ్ద చింతామణి విశ్వశ్రేయ కావ్యం. భామహుడు కావ్యాలంకారము సహితములైన శబ్దార్థాలు కావ్యం. మమ్ముట్టుడు కావ్య ప్రకాశం లోకోత్తర వర్ణనా నిపుణుడైన కవి కర్మ కావ్యం. అదోషములు సుగుణములు సాలంకారములైన శబ్దార్థాలు కావ్యం. పద్యబోధన యొక్క ఉద్దేశాలు ఏంటంటే ఆనందానుభూతి, రసానుభూతి పొందేటట్లు చేయడం, సాహితీ విలువలు తెలిపి హృదయ వైశాల్యాన్ని తెలపడం, సాహిత్యాభిరుచిని కలిగించి కావ్య పఠనాన్ని ప్రోత్సహించడం, భాషా జ్ఞానాన్ని, సాహిత్య జ్ఞానాన్ని పెంపొందించడం, విద్యార్థుల్లో అంతర్లీనంగా ఉన్న సృజనాత్మకత శక్తిని వెలికి తీయడం, రచనా కాలం, నాటి పరిస్థితులను, విశ్వాసాలను, సంస్కృతి సభ్యతలను తెలపడం, ఉదాత్త భావాలను, ఉత్తమ విలువలను స్థాపించడం, సంపూర్ణ మూర్తిమత్వాభివృద్ధికి దోహదం చేయడం, కావ్య విమర్శనా శక్తిని అభివృద్ధి పరచడం, సముచిత మనోవైఖరులను పెంపొందించడం. పద్య పాఠాలు రకాలు: ప్రాచీన పద్యం, ఆధునిక పద్యం, కథాకావ్యం, గేయం, రుబాయి, గజల్, అనువాద కవిత, పేరడి, వచన కవిత, ముత్యాల సరం. ఇప్పుడు నవరసాల గురించి భరతుని నాట్యశాస్త్రంలోని అష్టరస నిర్వచనానికి శాంతరసాన్ని చేర్చి ఉద్భటుడు కావ్యాలంకార సార సంగ్రహంలో నవరసాలను మొదటిసారిగా ఇలా చెప్పారు: శృంగార హాస్య కరుణా రౌద్ర వీర భయానకాః బీభత్సాద్భుత శాంతాచ్చ నవనాట్యే రసాః స్మృతాః. రసం స్థాయీ భావం, రసం వల్ల కలిగే మనోవికాసం. మొదటిగా శృంగారం. స్థాయీ భావం రతి, స్త్రీ పురుష సంయోగానికి సంబంధించిన కోరిక. హాస్యం, హాసం, నవ్వు పుట్టించే వస్తువులను, దృశ్యాలను చూసినప్పుడు కలిగే మనోవికారం. కరుణం, శోకం, ఇష్టానికి వ్యతిరేకం జరిగేటప్పుడు, కష్టాల్లో బాధ కలిగేటప్పుడు కలిగే దుఃఖం. రౌద్రం, క్రోధం, శత్రువులను తుదముట్టించాలనే కోరిక, ప్రయత్నం. వీరం, ఉత్సాహం, అసాధ్యమైన కార్యాలను సాధించడానికి నడుం బిగించడం. భయానకం, భయానకం స్థాయీ భావం భయం, భయంకరమైన రౌద్ర దృశ్యాలను చూసినప్పుడు కలిగే మనోవికాసం. బీభత్సం, జుగుప్స, సహించడానికి వీలుకాని దృశ్యాలను చూసినప్పుడు లేదా విన్నప్పుడు కలిగే రోత. అద్భుతం, దీని యొక్క స్థాయీ భావం విస్మయం, అపూర్వమైన దృశ్యాలను చూసినప్పుడు కలిగే దిగ్భ్రాంతి. శాంతం, శమం, విరక్తి భావం కలిగినప్పుడు మనసులో వికారాలు అణిగిపోయి ఊరట కలగడం. ప్రేమ, ప్రేయోరసం, స్నేహం, రుద్రటుడు, వత్సల, వాత్సల్యం, విశ్వనాథుడు. మాయ, మిథ్యాజ్ఞానము, భానుదత్తుడు. భక్తి, భగవద్రతి,
రూపగోస్వామి, మధుసూదన సరస్వతి. పద్యబోధన సోపానాలు. ప్రవేశం, పూర్వజ్ఞాన పరిశీలన, ఉన్ముఖీకరణ, శీర్షిక ప్రకటన. ఇప్పుడు గత పరీక్షలలో వచ్చిన కొన్ని ప్రశ్నలు తెలుసుకుందాం. బోధనలో కావ్య పరిచయం చేసేటప్పుడు సహితములైన శబ్దార్థాలు కావ్యాలు అని పలికిన వారు వీరని విద్యార్థులకు తెలియజేస్తావు. భామహుడు. తరగతి గదిలో వివిధ రసాలను గూర్చి వివరిస్తూ వీరరసమునకు స్థాయి భావముగా దీనిని పేర్కొంటావు. ఉత్సాహం. పద్య బోధనలో వివిధ సోపానాల ఆధారంగా జరిగే పద్ధతి ఆధునిక పద్ధతి. పద్య బోధనలో ఉపాధ్యాయుడు బోధనోపకరణాలను సముచిత సమయంలో ఉపయోగించాలి. పద్యం లేదా గేయ భావాన్ని ఏకమొత్తంగా వివరించి పిల్లలు ఆనందానుభూతి పొందుటకు తోడ్పడు పద్ధతి పూర్ణ పద్ధతి. భక్తి, వాత్సల్య, కరుణ, అద్భుత రస పద్యాలు వాచకాలలో ఈ స్థాయిలో ఉండాలి. ప్రాథమికోన్నత దశ అంటే మాధ్యమిక దశ. ఇది మాతృభాషేతర సాహిత్య బోధనలో అనుసరించవలసిన పద్ధతి, తాత్పర్య పద్ధతి. ఇప్పుడు గద్య పాఠాలలోని రకాలు తెలుసుకుందాం. కథ, జీవిత చరిత్ర, స్వీయ చరిత్ర అంటే ఆత్మకథ, యాత్రా చరిత్ర, లేఖ, వ్యాసం, రేడియో ప్రసంగం, ఏకాంకిక, నాటకం, నవల, వార్తా వ్యాఖ్య, కరపత్రం, గల్ఫిక, పీఠిక. ఇప్పుడు గద్య బోధన యొక్క ఉద్దేశాలు తెలుసుకుందాం. గద్య బోధన ప్రధాన ఉద్దేశం ఏంటంటే భాషా జ్ఞానాభివృద్ధి ద్వారా భాషాధికారాన్ని పెంపొందించడం, భావగ్రహణ, భావ ప్రకటన సామర్థ్యాలను వృద్ధి చేయడం, మౌన, ప్రకాశ పఠన శక్తులను, పఠనాశక్తిని అభివృద్ధి చేయడం, భాషా సంపదను పెంపొందించడం, భాషలోని జాతీయాలను, నుడికారాలను, లోకోక్తులను గుర్తించి వాటిని విద్యార్థులు భాషణ, లేఖనాలలో వినియోగించేటట్లు చేయడం, విషయ జ్ఞానాన్ని పెంపొందించడం, విద్యార్థులలో భాషాభిరుచిని కలిగించడం, ఆలోచన, విమర్శన, కల్పన, సృజనాత్మక శక్తులను పెంపొందించడం, సముచిత మనోవైఖరులను వృద్ధి చేయడం, స్వీయ శైలిని అలవరచడం. ఇప్పుడు గత పరీక్షలలో వచ్చిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు తెలుసుకుందాం. గద్య బోధనలో ఇది అనుసరణీయం కాని పద్ధతి. పఠన పద్ధతి. గద్య బోధన క్రమంలో ప్రవేశంలోని సోపానాల సంఖ్య 3. ప్రాథమిక స్థాయిలో సంభాషణ రూపంలో ఉన్న పాఠాన్ని బోధించడానికి అత్యంత ప్రయోజనకారి అయిన పద్ధతి కథా కథన పద్ధతి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.